రేవంత్ మంచి తెలివితేటలు ప్రదర్శించారు. ఓ పక్కన మొన్ననే విజయమే సాధించింది ఆయన, 8 స్థానాలు సాధించడం. అంతకుముందు 3 స్థానాలు సాధించినటువంటి 3 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటారు 2019లో. 2024 8 అంటే ఎక్కువే. అయితే అంతకుముందే 23లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది కాస్త 8 దగ్గర ఆగిపోవడం నచ్చలేదు జాతీయ నాయకత్వానికి. దాని మీద ఒక కమిటీ వేసిన 3 సభ్యులతో కూడినటువంటిది. అంటే ఒక ఆగ్రహం ఉంది. దాన్ని చల్లార్చడానికి చకచకా ఢిల్లీ వెళ్ళి తెలివిగా పావులు కదిపారు. అందులో ఒకటి పీసీసీ 2 నేనే చూసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది కాబట్టి పీసీసీ వేరే వాళ్ళకి అప్పచెప్పండి, అంటే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించండి, తద్వారా వాళ్ళకి సంబంధించినటువంటిది ఒకటి చల్లార్చడం. అంటే అప్పుడు మా మాటే వింటున్నాడు అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి జీవన్ రెడ్డి ఇప్పుడు ఎవరినైతే అంటే అధిష్టానాన్ని సంతృప్తిపరచడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఇటు తీసుకుని వస్తున్నారు. అందులో కరీంనగర్కి సంబంధించినటువంటి సంజయ్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో దాని మీద నలిగిన జీవన్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. మంత్రివర్గ విస్తరణ జరగాలి. వాస్తవంగా 11 మందిని కదా తీసుకుంది. చాలా ఉన్నాయి అవకాశాలు. ఇంకా అక్కడ 117 ఉన్నటువంటి సందర్భంలో చేసుకోవచ్చు, 15% కాబట్టి ఇంకా అవకాశాలు ఉన్నాయి. కానీ అట్లా విస్తరించే ఉద్దేశం లేదు. మంత్రిత్వ శాఖలు ఫుల్గా ఏవీ ఖాళీ లేవు. జీవన్ రెడ్డి గారికి తగిన గౌరవం ఇస్తానని చెప్పడం ద్వారా తనకి ఇబ్బంది లేకుండా అటు చూసుకుంటూ, మరొక వైపున వచ్చేటప్పటికి ఏవైతే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి చిక్కుముడుల్ని పరిష్కరించే బాధ్యత అధినాయకత్వానికి అప్పచెప్పడం ద్వారా కర్ర విరక్కుండా పాము చావకుండా కథ నడుపుకొచ్చారు.